వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే వనిజ గారు. నమస్తే అండి. వనిజ గారు, నిద్ర లేని సమస్య. హ్మ్. అన్ని ఆరోగ్య సమస్యలకి ప్రధాన కారణం నిద్ర లేకపోవడం. యెస్. కానీ ఇది కూడా చాలా ఎక్కువైందండి అవును. కదండి. అవునండి. ఇదివరకు రోజుల్లో ఇంత సమస్య ఉండేది కాదేమో లేదు. బహుశా. హ్మ్. హ్మ్. చక్కగా హాయిగా పడుకుంటే మళ్ళీ మార్నింగ్ లేవటమే ఉండేదేమో. ఇప్పుడు అట్లా కాదు. పడుకోవటానికి ఇబ్బంది పడటం, మధ్యలో మెలకు వచ్చిందంటే మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ నిద్రలోకి వెళ్ళాలి అంటే ఎంతో ఇబ్బంది పడిపోవటం. కరెక్ట్. దీనివల్ల నెక్స్ట్ డే అంతా కూడా చాలా Disturb అయిపోతుంది. చాలా డిస్టర్బెన్స్ గా అయిపోతుంది. హ్మ్. ఏ వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతాం. Yeah. అసలు నిద్రలేని సమస్య ఇంత పెరగటానికి మీ రీసెర్చ్ లో Hmm. అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటండి? ఒకటి వర్క్ స్ట్రెస్ అండి. అంటే ఎవరు ఖాళీగా లేరు కదా ఇప్పుడు. అంత బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. ప్లస్ మన డేని మనం ప్లాన్ చేసుకోలేం సరిగా. ఒకటి ఏంటంటే ఆఫీస్కి వెళ్తే 8 అవర్స్ ఆఫీస్, నార్మల్గా చూస్తే 8 to 9 hours ఆఫ్ వర్క్. ఇప్పుడు అందరూ బోత్ ఇండివిజువల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అవునవును. ఇద్దరు వర్క్ చేస్తారు. పిల్లల స్కూల్స్లో చేంజెస్ వచ్చేసినాయి, స్టడీ అవర్స్లో చేంజెస్ వచ్చేసినాయి, అండ్ ప్రతి ఒక్కరు చేసే యాక్టివిటీస్లో మారిపోయినాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. రాను రాను అంటే జనరేషన్తో పాటు ఈ మార్పులు చాలా వచ్చేసాయి. అవును. ఒకప్పుడు ఇంత యాక్టివిటీస్ లేవు. 6 అవ్వగానే బూటికి చేరుకోవడం అనేవాళ్ళు. అందరు ఇంట్లో ఉండేవాళ్ళు. పిల్లలు మాక్సిమం 3:30 కల్లా ఇంట్లో ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు మాక్సిమం 6 o'clock. 6 ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక రిలాక్స్డ్ ఎన్వైరన్మెంట్ ఉండేది. ఇంత స్ట్రెస్, ఇంత ప్రెషర్ ఇవన్నీ ఏం లేవు కదా. అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరికి వర్క్ అట్మాస్ఫియర్లో కానీ, పిల్లలకి చూస్తే స్కూల్ పిల్లలకు కూడా ప్రాబ్లం ఉంది. స్లీప్ ప్రాబ్లం కిడ్స్కి కూడా ఉన్నది ఇప్పుడు. వాళ్ళు కూడా సరిగ్గా నిద్ర నిద్రపోలేరు పట్టట్లేదని చెప్తున్నారు. కదా. అయితే ఇవన్నిటికీ మేజర్ థింగ్ ఈజ్ లైక్ డెఫినెట్గా మన లైఫ్ స్టైల్లో జరిగిన రకరకాల ఆఫీస్ ప్రెషర్ అవ్వచ్చు, వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, అందరికీ ఉందండి. ప్రతి ఇంట్లో ఆ ప్రాబ్లం ఉంది. ఓకే. అయితే ఇప్పుడు దీని నుంచి మనం ఎట్లా బయటపడవచ్చు? ఒకటైతే టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎంత ఎంత బాగా మన టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతున్నాము. మరి 10 దాకా పనిచేస్తే మనకెవరు మన హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది తప్పిస్తే, మనకి ఒక డిసిప్లిన్, ఒక కట్ ఆఫ్ ఉండాలి. నేను బియాండ్ 8 o'clock నేను పని చేయను అంటే చేయొద్దు అంతే. ఓకే. ఆ డిసిప్లిన్ మనకు లేదనుకోండి, అదే, మనలో అదే. ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం 8 గంటలకు టింగ్ అని ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే ఎవరు 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 చూసేస్తూ ఉంటాం. 8 గంటలకు మనం డిసైడ్ అయిపోయాము, 8 తర్వాత నేను ఫోన్ చూడను. ఎందుకు ఫోన్ చూడొద్దు అంటే కూడా చెప్తా. మీరు మీ ఆఫీస్ నుంచి మీ బాస్ ఏదో తిట్టుకుంటూ ఒక మెసేజ్ పంపిస్తారు రాత్రిపూట, నువ్వు ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు. ఇక మనం నిద్రపోగలుగుతాము, అస్సలు ఆ సమస్య లేదు, నిద్ర ఉండదు. ఇంకా నాకు అంతకంటే ఏమనిపిస్తుంది అంటే ఎవరిదైనా ఏ మెసేజ్ అనే కానీ అది నేను ఇంకా ఓపెన్ కూడా చేయనప్పుడు. ఓపెన్ చేయకపోతే ఏంటంటే మన మైండ్ అటువైపుకు వెళ్ళదు అసలు. ఫోన్ని అసలు ఆ సౌండ్స్ని వాటిని ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం కల్ప్రిటే ఫోన్ అన్నిట్లో పెట్టుకున్నాం. ఎందుకంటే దాన్ని చూడగానే యాంగ్జైటీ, అవును. దాన్ని చూడగానే స్ట్రెస్ తెలుసా. చాలా ఫన్నీ అనిపిస్తుంది. ఒక ఆవిడకి అన్ని కంఫర్టబుల్గా ఉన్నాయి రీసెంట్గానే. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు స్ట్రెస్, ఏంటి స్ట్రెస్, ఏమవుతుంది అంటే స్ట్రెస్, ఆవిడకి స్ట్రెస్ బాగా, స్ట్రెస్ వల్ల నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు అంటే, ఇది వింటే నవ్వు వస్తుంది అందరికీ. అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, హెల్త్, అన్ని కంఫర్టబుల్ లైఫ్ ఆవిడకి. పిల్లలు బాగా చూసుకుంటారు, హస్బెండ్ బాగా చూసుకుంటారు, ఇవన్నీ ఉన్నాయి. డాక్టర్ ఏంటంటే కొంచెం డీప్ అనాలిసిస్ చేస్తున్నారు. ఎందుకు స్ట్రెస్, ఎగ్జామినేషన్ ఏదో చేసి విపరీతం స్ట్రెస్ అండర్గో అవుతుంది ఆవిడ. ఎందుకు ఇంత స్ట్రెస్ అవుతుంది అది ఇది అంటే అంతా అడిగిన తర్వాత తెలుసుకున్న అవుట్కమ్ ఏంటంటే, బాగా టీవీకి అడిక్టెడ్ ఆవిడ, టీవీ సీరియల్స్కి. ఇప్పుడు ఒక సస్పెన్స్లో ఆపేసింది, రేపేమవుతుంది అనే ఆలోచనలో ఆమెకి ప్యూర్ స్ట్రెస్. దానికి మనం అనుకుంటాం ఓన్లీ వర్క్ ప్రెషర్ అనుకుంటాము, ఈ సీరియల్ అడిక్టెడ్ స్ట్రెస్ కూడా చాలా ఈ మధ్య కాలంలో. నిద్ర పట్టదు, అట్లా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు చూడండి. సీరియల్స్కి టూ మచ్ అడిక్టెడ్ అయిపోయి రేపేమవుతుంది, ఎందుకంటే వాళ్ళకి వేరే టైం పాస్ ఏది లేదు. సో వాళ్ళు టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అందులో. అండ్ నేను అది విని నేను చాలా ఆశ్చర్యపోతాను, ఇలా కూడా ఉంటాయా అనేసి. స్ట్రెస్, ఆ లెవెల్ స్ట్రెస్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నిటిని మన చేతిలో ఉండదు. మనం ఎంత చెప్పినా మన యాక్షన్ మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ డిస్కస్ చేసి చెప్తా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కాకపోతే నా హెల్త్ బాగుండాలంటే స్లీప్ వల్ల వచ్చే ఫస్ట్ రోగాలు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్. ఇదే కాకుండా అపియరెన్స్లో కూడా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది, మీకు ఒబెసిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా డెఫినెట్గా మీరు చూడడానికి కూడా మీరు స్లీప్ డిప్రైవ్డ్గా కనిపిస్తే ఎక్కడ చూసినా మనకు నిద్ర వచ్చేస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది. కాబట్టి అసలు వర్క్ చేయలేము. సో ఇన్ని ఉంటాయి. ఇవన్నిటి వల్ల నెక్స్ట్ డే పొద్దున ఎప్పుడో నిద్ర లేవాల్సిన టైంలో మంచి నిద్ర వస్తూ ఉంటుంది. ఆ టైంలో
నిద్రపోలేము, బలవంతంగా లేవాలి, లేచి అవును. వెళ్ళి మిగతా పనులు చేసుకోవాలి. అవును. సో ఇవన్నిటికంటే కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే మనల్ని డిస్టర్బ్ చేసేవి ఏవైతే సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ మనుషుల్ని కానీ ఆ ఐటమ్స్ని కానీ ఆ దూరంగా టీవీని ఉంచడం. సీరియల్ని దూరంగా ఉంచేయడము. ఓకే. అయితే నేను ప్రాక్టీస్ చేసే ఒక చిన్న, నాకు కూడా స్లీప్ ఇష్యూస్ చాలా ఉండేవండి, ఓకే. చాలా స్లీప్ ఇష్యూస్ ఓకే. హెల్త్ పరంగా కానివ్వండి. ఒకప్పుడు చాలా చాలా డిస్టర్బ్ ఉన్నప్పుడు నేను నేర్చుకునే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నేను చేసి తక్కువ టైం, అంటే నేను 6.5 hours నిద్ర నాది. ఓకే. నా ఇప్పుడు కూడా అంతే. 6.5 అసలు ఎన్ని అవర్స్ పడుకోవాలండి? మర్చిపోయాను. చాలా మంది నేను 5 అవర్స్ పడుకుంటా నాకు సరిపోతుంది, నేను 6 అవర్స్ పడుకుంటా సరిపోతుంది, కొంతమంది నేను 10 అవర్స్ పడుకుంటా అయినా చాలదు, ఇలా వింటూ ఉంటాం. ప్రాపర్ స్లీప్ టైమింగ్స్ ఏంటి? ఓకే. అంటే ఈ మధ్య వింటూ ఉంటాం, నేను పడుకున్నా, నేను యాక్టివ్గా ఉన్నాను, నేను సూపర్ ఫిట్గా ఉన్నాను అనేసి. అయితే అవంతా ఏంటంటే వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు అనమాట, నేను యాక్టివ్గా ఎంత ఉన్నా. సో బట్ ఏంటంటేనంటే బాడీ తత్వాన్ని బట్టి ఆహా. ఒక్కొక్క బాడీ టైప్కి 6 hours 6.5 మినిమం స్లీప్, ఓ 7.5 9 hours ఈ స్లీప్ ప్యాటర్న్స్ ఉంటాయి ఒక్కొక్క బాడీ టైప్ని బట్టి. అప్పుడు వాళ్ళకి మనం అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పొచ్చు, మీకు ఇంత నిద్ర, ఇన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ అవసరం మీకు, అది చెప్పొచ్చు. చిన్నపిల్లలు అంటారా, టీనేజర్స్లో చిన్నపిల్లల్లో ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్నపిల్లలకి గుడ్ 18 hours కూడా నిద్రపోయే పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు కాబట్టి. టీనేజ్కి వచ్చిన పిల్లలకి ఎస్పెషల్లీ గుడ్ 9 hours ఇచ్చేయండి. వాళ్ళని కొంతమంది పేరెంట్స్ మరీ టార్చర్ పెట్టేస్తారు, లేవండి లేవండి లేవండి, వాళ్ళకి 9 hours స్లీప్ అవసరం వాళ్ళకి. వాళ్ళు ఎందుకంటే బాడీ హీలింగ్ అంతా కూడా అప్పుడే జరుగుతుంది కదా. వాళ్ళకి ఇంకా టీనేజ్కి వచ్చేటప్పటికి టెండర్ ఏజ్, అది టీన్ లో వాళ్ళకి హార్మోన్స్ లో చేంజెస్ అవి వస్తున్నప్పుడు వాళ్ళకి 9 o'clockకి నిద్రపోమంటే వాళ్ళు నిద్రపోలేరు, వాళ్ళకి 10కి కూడా నిద్ర పట్టదు. చాలా మంది పిల్లలకి వాళ్ళు మేబీ 12-1 o'clock ఆ టైంలో పడుకుంటారు. నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం డిసిప్లిన్ నేర్పించి, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు నిద్రపోలేకపోతున్నారు. సో ఆ టైంని వాళ్ళు ప్రొడక్టివ్గా యూజ్ చేసేలాగా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్కి ఉంది. ఆ టైంలో ఫోన్స్ చూస్తున్నారు మా పిల్లలు అందుకే పడుకోవట్లేదు కంటే కూడా వాళ్ళకి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి నిద్ర రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటున్నారు. బట్ ఫోన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఫోన్స్ కానీ టీవీస్, వాళ్ళని వేరే యాక్టివిటీస్లో దేంట్లోనే పెట్టడం ఒకటి. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్గా మనం నిద్రపోయేటప్పుడు ఎవరికైతే స్లీప్ ఇష్యూస్ ఉన్నాయో ఆయుర్వేదంలో గసగసాలు కొంచెం వేడి చేసి దాని జ్యూస్ తీసి తాగమంటారు, లేదా గసగసాలను ఒక మూట కట్టి దాని వాసన చూస్తే నిద్ర వస్తుంది అని అంటారు. భ్రామరి ప్రాణాయామం ఒకటి ప్రాక్టీస్ చేసేదాన్ని. దాంతోపాటు నేను బ్రీదింగ్ ప్రాక్టీస్ చేసి నాకు ఏదైతే స్లీప్ ఇష్యూస్, నాకు చాలా స్లీప్ ఇష్యూ ఉండేది, నిద్ర సరిగా ఉండేది కాదు. ఓకే, అదే నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నిద్ర వల్లనే నాకు మేజర్ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో అది నిద్ర వల్లనే వచ్చింది. సో లెఫ్ట్ నాస్ట్రల్ బ్రీదింగ్ బాగా వర్క్ చేస్తుంది మనకి స్లీప్ రావడానికి. సో ఒక 20-25 days ప్రాక్టీస్ చేయండి, వెంటనే రాకపోయినా జస్ట్ ఏం చేస్తామంటే ఇది క్లోజ్ చేసేస్తాం కదా, ఇది క్లోజ్ చేసి ఒక 3 seconds ఇన్హేల్, రెండు కూడా ఎక్స్హేల్ ఎక్కువసేపు చేయాలి. కాదండి, రెండు కూడా రెండు లెఫ్టే. ఓకే, రెండు లెఫ్టే చేయండి. లెఫ్ట్ తోటి బాగా వర్క్ చేస్తుంది. అయితే ఇన్హేల్ ఎంతసేపు 5 seconds ఇన్హేల్ చేస్తే డబల్ ఎక్స్హేల్. ఓకే, ఊపిరి పైకి 5 seconds తీస్తే కనుక లెఫ్ట్ నోస్ట్రిల్ తోటి కొంచెం ఎక్కువసేపు 12 seconds. అట్లా అట్లీస్ట్ మీరు మాక్సిమం ఒక 3 minutes అట్లా చేస్తే పడుకునే ముందండి, నిద్రపోయే ముందు స్లోగా ఇంప్రూవ్ అవుతుంది చూడండి దాన్ని. ఓకే, అట్లానే ప్రాణాయామ, నాడీ శోధన ఇవన్నీ ఉన్నాయి ప్రాక్టీసెస్, అవన్నీ చేసుకోవచ్చు మీరు. అవన్నీ మనం వేరే వీడియోలో చూపిస్తాం నాడీ శోధన అవంతా. బట్ ఇది ఒక్కటి చిన్న టిప్, ఇది ఒక్కటే ప్రాక్టీస్ చేసి అఫ్ కోర్స్ పడుకునే గంట ముందు మొబైల్స్, నేను ఎలాగైతే చెప్పాను మెసేజెస్ ఫస్ట్ మనకి ఆందోళన అనిపించే మెసేజెస్ కానీ అవేం చూడక్కర్లేదు ఆ టైంలో. సో ఈ మధ్య ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నేను ఫోన్ తీసిన ఫోన్లోనే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, ఏ పనికో తీస్తాను, ఇన్స్టాగ్రామ్ ఒక పాపప్ వస్తే వెళ్తానే ఉంటాను, అమ్మో ఇదేంట్రా నాయనా అనిపించి కొంచెం అది పక్కన పెట్టేయాలి. అంటే మన కాన్షియస్నెస్ అవసరం అక్కడ, మనం కాన్షియస్ గా ఉండాలి. డెఫినెట్ గా అన్నిటికీ అట్రాక్ట్ అయిపోతాం, ఎవరం అతీతం కాదు కదా. ఏదైనా ఒక మంచి స్టైలిష్ చీర వచ్చిందంటే అవి ఏంటి చీర చూద్దాం అనిపిస్తుంది. సో దాని నుంచి మనం ఎట్లా కట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ సీరియల్స్, యాంగ్జైటీస్, మిగతావి
అవతల లైఫ్ లో ఏమవుతుంది, ఇవన్నీ మనం ఎంత కట్ డౌన్ చేసుకుంటే అంత అంత మంచిది. పీస్ఫుల్ గా మిడ్ ఉంటుంది. నైట్ మెలకు వచ్చేస్తే మళ్ళీ నిద్ర పట్టకపోవటం, ఈ సమస్యకి ఏం చేయమంటారు? ఏదైనా సింపుల్ సొల్యూషన్? ఈ బ్రీతింగ్ ఏనా? బ్రీదింగ్ ఏనండి. ఈ Okay. బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డే టైంలో పడుకోకపోవడమే ఒక బిగ్గెస్ట్ థింగ్. ఓకే. కానీ నైట్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత నైట్ లో చాలా మందికి నిద్ర పట్టదు. సో అవును. వాళ్ళు డే టైం కాసేపు నిద్రపోండి, ఎందుకంటే అది అవసరం వాళ్ళకి. ఓకే. ఓకే. డే స్లీప్ అసలు పడుకోకూడదు, ఒబిసిటీ ఏం రాదు. మీకు నైట్ నిద్ర లేకపోతే పొద్దున్న ఒక అరగంట గంట సేపు నిద్రపోండి, నో ప్రాబ్లం అట్ ఆల్. నైట్ అండ్ కొంచెము ఇలా మధ్యలో మెలకు వచ్చేస్తుంది అన్న వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ లో అట్లీస్ట్ ఒక 40 నిమిషాలు ఇంట్లో అన్న వాకింగ్ చేయండి. బాడీకి కాస్త అలసట అవసరం. ఈ మధ్యలో మెలకు వచ్చేసిన వాళ్ళంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళేనండి. చాలా మటుకు చూస్తే 80% ఏం యాక్టివిటీస్ లేకుండా బేసిక్ సింపుల్ యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి మధ్యలో మెలకు వచ్చేస్తూ ఉంటుంది. బాడీ ఎప్పుడైతే బాగా అలసిపోతుందో అప్పుడే నిద్ర ఎక్కువ పడుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత మధ్య మధ్య టాయిలెట్ కి లెగుస్తూ ఉంటారు చాలా మంది, అవును, అవును. డయాబెటిక్. ఆ టాయిలెట్ కి ఒకసారి లేసి వచ్చిన తర్వాత ఇంక నిద్ర పట్టదండి మాకు అంటూ ఉంటారు. సో నైట్ టైంలో వాటర్ ఇంటేక్ అది కాస్త తగ్గించుకొని ఉండడము, ఆఫ్టర్ డిన్నర్ ఇంకా కొంచెం ఏం తాగకుండా అట్లా పడుకొని చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే నో ప్రాబ్లం. అండ్ ఈ బ్రీదింగ్ ఏదైతే ఉందో అది సౌండ్ స్లీప్ కి హెల్ప్ చేస్తుందండి. ఓకే. ఒకవేళ ఇది వర్క్ చేయలేదు అంటే మిగతా టెక్నిక్స్ మనం తర్వాత వాటిలో డెఫినెట్ గా. అండ్ ఇంకేమైనా ఉన్నాయండి టెక్నిక్స్? అఫ్ కోర్స్ మనం ఎట్లా తింటున్నాం అంటే మన నిద్రకి మన భోజనానికి ఎంత గ్యాప్ ఉన్నది కూడా చాలా. తింటూ లాస్ట్ ముద్ద నోట్లో పెట్టుకొని అలా నీళ్ళు తాగి అలా పడుకుని పోయే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా పడుకుంటే 2 రకాలుగా ప్రాబ్లం. ఒకటి నిద్ర రాదు సరిగా, స్లీప్ అంటే కొంతసేపే నిద్ర వస్తుంది. దాని తర్వాత మనం నిద్రపోయే టైం కల్లా మన ఫుడ్ అరిగిపోవాలి మన బాడీలో, అది అంటారు అనమాట. అంటే అట్లీస్ట్ మినిమం 3 hours గ్యాప్. 7 o'clock తింటే 10 o'clock మీరు బెడ్ హిట్ చేసేలాగా చూసుకోవాలి. అట్లాంటివి చేసి పడుకునే ముందు కొన్ని కషాయాలు, కొన్ని డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి, అవి తాగితే కొంచెం మంచి నిద్ర పడుతుంది. ఏంటి మన జాజికాయ అంట, నట్మెగ్, ఆ పౌడర్ కాస్త పాలల్లో వేసి, మళ్ళీ పంచదార వేయకండి ఇందులో, జస్ట్ అదొక్కటే పాలల్లో వేసి అది తాగితే మంచి నిద్ర. నట్మెగ్ చాలా బాగా పనిచేస్తుంది జాజికాయ. సో జాజికాయ తోటి చేసిన పాలని కాస్త తాగుతూ ఉంటే అది హర్బ్ కూడా కాబట్టి హీలింగ్ కును మనకి మంచి నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి.